నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో అభివృద్ధికి నోచుకొని తిరుమలాపురం పంచాయతీ ఈ పంచాయతీ నిధులు ఏమయ్యాయి? 15 నెలల్లోనే సుమారు 30 లక్షల వరకు ఒక్క సంవత్సరం 3 నెలల 24 రోజుల లోపల డ్రా చేయడం జరిగింది. తిరుమలాపురం పంచాయతీలో ఉన్న 5 గ్రామాలలో నూతనంగా ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు, ఎక్కడ అభివృద్ధి చేశారు చూపించాలని పంచాయతీ ప్రజలు కోరుతున్నారు. వచ్చిన నిధులను గ్రామ సర్పంచ్ పంచాయతీ అధికారిని ఇద్దరు కలిసి వచ్చిన నిధులను గోల్మాల్ చేశారని పంచాయతీలోని గ్రామ ప్రజలు గొగ్గోలు పెడుతున్నారు. తాము అభివృద్ధి పనులు చేయకపోయినా అక్రమంగా బిల్లులు డ్రా చేసి అవి ఏం చేశారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చెత్త సేకరణ బండ్లు రిపేరు చేపించామని 1,88,599 రూపాయలు ఫిబ్రవరి 11, 2026 తారీఖున బిల్లు డ్రా చేయడం కూడా జరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులు ఏమయ్యాయో అర్థం కావడం లేదని, చెత్త సేకరణ బండ్లు రిపేరుకు నోచుకోక ముళ్ల పొదల్లో పడి ఉండడం గమనార్హం. రిపేర్ చేయించామని ఎలా బిల్లు పెడతారని ప్రజలు గుసగుసలాడుతున్నారు. గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యుల ఖాతాలో నిధులు జమ చేయడం జరిగిందని, అలా ఎలా చేస్తారు అని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మా పంచాయతీలో నిధులు మాయం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీలోని ప్రజలు కోరుతున్నారు.